తులారాశి వారు నూతనమైన వస్తు లేదా వస్త్ర లాభాలు. కర్కాటక రాశి వారు రాణి బాకీలు వసూలగుట. కన్యారాశి వారు అతి కోపం వల్ల విరోధాలు. నిజగత్ర ప్రారంభమవుతుంది కానీ కత్తిరిలో ఏ పనులు కూడా. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో. భక్తివన్ మరియు తెలుగువన్ ప్రేక్షకులకు శుభోదయం. 11/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణపక్ష నవమి సోమవారం. నవమి ఉదయం 10:16 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 8:55 వరకు. వర్జం రాత్రి 3:21 నుండి తెల్లవారుజాము 4:58 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:21 నుండి 1:12 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:45 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:18. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుండి 3:11 వరకు. రాహుకాల ఉదయం 7:30 9 వరకు ఉదయం రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు శుభకాలం ఉంది. ఐంద్రవ యోగం రాత్రి 9:04, గరంజి ఉదయం 10:16, వని రాత్రి 10:06. ఈరోజు 11వ తేదీ నిజకత్రి కృత్తిక అర్క కృత్తికా నక్షత్రే ప్రథమ పాదే రాత్రి 11:03 నిజకత్రి ప్రారంభమవుతుంది కానీ కత్తిరిలో ఏ పనులు కూడా శంకుస్థాపనలు అలాంటి కార్యక్రమాలు గృహానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలాగే రేపే హనుమ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు రేపే కాబట్టి హనుమంతుని దర్శించడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, ప్రదక్షిణాలు, అర్చన ఇవన్నీ చేసుకోవడం. హనుమత్ సంవత్సర కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణాల్లో పాల్గొనడం, ఈ కార్యక్రమాలు రేపు అన్నీ ఆచరించుకోండి. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. వివాహాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం, శ్రమ అధికంగా ఉండే అవకాశం ఈరోజు మేషరాశి వారికి ఉంది. వృషభ రాశి వారికి అధిక ధనవ్యయము, బంధువులను కలుసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు, అనుకోకుండా ధనలాభం కూడా సాయంత్రానికి ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి అధిక ధనవ్యయము, బంధుమిత్రుల ఆగమనము లేదా కలుసుకొనుట, దానివల్ల అనుకోని ప్రయోజనాలు కూడా మీరు కూడా కొన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు రాణి బాకీలు వసూలగుట, రుణములు తీర్చగలుగుట, దానివల్ల ఆనందంగా ఉంటారు. సింహరాశి ప్రయాణ సౌఖ్యం, వస్త్ర ధనలాభాలు, కుటుంబ ఆనందం. కన్యారాశి వారు అతి కోపం వల్ల విరోధాలు మరియు అనారోగ్య సమస్యలు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు నూతనమైన వస్తు లేదా వస్త్ర లాభాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి వారికి అనారోగ్యం వల్ల ధన వ్యయము, ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ ఆనందం. ధనస్సు రాశి వారు శుభకార్యాలు హాజరగుట, ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి. మకర రాశి వారికి విందు వినోద విహారయాత్రల వల్ల ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారి స్థిరాస్తుల వల్ల అనుకూలతలు, ధనయోగం, వివాహ అనుకూలతలు. మీనరాశి వారి సంతానం వల్ల ఆనందం, ప్రయాణ సౌఖ్యం, విద్యలో అభివృద్ధి. ఈరోజు సోమవారంగా నవమి సోమవారం. నవమి కలహకారకం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. పరమశివుణ్ణి అభిషేకించడానికి, పరమశివుని దర్శించడానికి, అభిషేకించడానికి విశేషమైన శక్తివంతమైన రోజుగా చెప్పడం జరుగుతుంది.